అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తుకి సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 7వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము నిబంధన. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనమునందు నీతో నా నిబంధన స్థిరపరచుదును. బైబిల్ గ్రంథమునందు గల అనేక స్థలముల యందు నిబంధన అను మాట చోటు చేసుకుని ఉండుటను చూచున్నాము. రాజులతో చేయుచున్న నిబంధన కలదు. సాధారణమైన మనుషులు ఒకరితో ఒకరు చేసుకొనుచున్న నిబంధనయు కలదు. అదే సమయం నందు ప్రభు మనతో చేయుచున్న నిబంధనయు కలదు. జలప్రళయము వచ్చిన తర్వాత ఓడలో నుండి బయటికి వచ్చిన వారిని ప్రభు ప్రేమతో తేరి చూచి, నేను మీతో మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుచున్నాను అని చెప్పాను. ఆదికాండము 9వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. ఆ నిబంధన యొక్క చిహ్నముగా అందమైన ఇంద్రధనుసును ఆకాశం నందు ఉంచెను. ఇది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించుచున్నప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు గనక నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును అని దేవుడు సెలవిచ్చెను. ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనం. మన ప్రభువు నిబంధన యొక్క దేవుడు. తాను చేసిన నిబంధనను విరుచుట గాని ఛేదించుట గాని చెయ్యుడు. మనస్సును మార్చుకున్నటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పిన దాన్ని నెరవేర్చువాడు. ఆనాడు నోవాహుతో నిబంధన చేసిన ప్రభు నేడు కూడా మనతో నిత్య నిబంధన చేయుచున్నాడు. ఆ నిబంధన ఏమిటి? నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి మధ్యన నిత్య నిబంధనగా ఉండును. యేసెకేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు తాను చేసి ఉన్న సమాధానార్థమైన నిబంధన చొప్పున మీ యొక్క జీవితం నందు నిశ్చయముగాని సమాధానమును అనుగ్రహించును. ఆయన సమాధానపరచు ప్రభు. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనం. సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సమాధానమునకు కారకుడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. సమాధానకర్తయగు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఎవని మనసు నీ యందు స్థిరముగా ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ప్రభు పాత నిబంధన ఇజ్రాయేలీయులతో ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనను చేశాను. కొత్త నిబంధన యొక్క దేవుని బిడ్డలతో కల్వరి యొక్క నిబంధనను చేసి ఉన్నాడు. మన అందరితోనూ సమాధానమైన నిబంధనను స్థిరపరచున్నాడు. ఇది ఎంతటి గొప్ప కృప! ప్రభు వల్ల ఆరాధన సమయం నందు ఆయన యొక్క ప్రేమగల నిబంధనను జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఆయన చెప్పిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుచున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. ఆకాశం నందు గల ఇంద్రధనుసును తేరి చూచుచున్నప్పుడెల్లను నిబంధన యందు నమ్మకస్తుడైన దేవుని మన హృదయము కీర్తించి స్తుతించుచున్నది. నేటి ధ్యానమునకై సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 18 మరియు 19 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.